హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, మనం ఎప్పుడు కూడా 1వ తేదీన ఉదయాన్నే లేవగానే ఒక స్విచ్ బోర్డ్ని అనుకోవాలి అని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రేపు అంటే ఆగస్టు 1వ తేదీ ఉదయాన్నే మీరు అనుకోవాల్సిన ఒక గొప్ప స్విచ్ బోర్డ్ అనేది ఉందండి. ఆ స్విచ్ బోర్డ్ని ఎందుకు అనుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను. అంటే అండి, వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అండి 1వ తేదీ అంటేనే మనకి కొత్త ప్రారంభం అండి. అంటే మనకి ఒక 24వ తారీఖు కానీ 15 తర్వాత నుంచే మనకి స్టార్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు 1వ తేదీ నుంచి 10-15 తేదీల్లో మనకి శాలరీ అంతా కూడా ఖాళీ అయిపోతూ ఉంటుంది. అంటే అవసరానికి వాడేస్తూ ఉంటాం. ఆ తర్వాత బడ్జెట్ అనేది టైట్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనీ అనేది చేతిలో ఉండదు. ఇంకా ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి 1వ తేదీన నిజంగా మనం ఎదురు చూసిన డబ్బు అనేది మన చేతికి రావడానికి, కొత్త అవకాశాల కోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అంటే ఇంక్రిమెంట్స్ వస్తాయని, బోనస్లు ఇస్తారని, ప్రమోషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల అలాంటి 1వ తేదీన నిజంగా ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్ కనుక మీరు అనుకోగలిగితే, నిజంగా అండి ఈ శాలరీ మాత్రమే కాదండి, మీరు ఏ పని అనుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మనసు అనేది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. చాలా ఒక చోటికి వెళ్ళాము అని అంటే కనుక అక్కడ పని అవ్వకుండా మళ్ళీ తిరిగి రారండి. ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఇంకా ఎప్పుడులాగానండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా 1వ తేదీన చాలామంది అండి, ఎంతమంది మీరు ఆలయానికి వెళ్ళి, గుడికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకోసం అండి, ఇదివరకు మా అత్తగారు వాళ్ళు కూడా అండి 1వ తేదీ అయితే చాలమ్మా, ఈరోజు 1వ తేదీ, నిజంగా మా హస్బెండ్ వాళ్ళు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని బాగా గమనించాలని, వాళ్ళకి భోజనం అది ముందుగానే రెడీ చేసి పెట్టాలని, ఆ 1వ తేదీ అంటేనే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండేలాగా చూసుకోమని చెప్పేవారండి. ఇల్లంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కళకళలాడుతూ ఉండాలి. చక్కగా అందరూ తలలో దూకొని పువ్వులు పెట్టుకొని చక్కగా అందరూ రెడీ అయి ఉండండి రా అని చెప్పి మా అత్తగారు వాళ్ళు మాకు నేర్పించారండి. అలాగా ఎందువల్లనంటే ఆ నెలంతా కూడా మనకి అలాగే ఉండాలి, హ్యాపీగానే జరగాలి అని. న్యూ ఇయర్ ఎలా అయితే మనం జరుపుకుంటున్నామో అలాగే 1వ తారీఖు కూడా మనకి చాలా ప్రీషియస్ అండి. అందువల్ల అలాంటి 1వ తేదీ రోజున మనం అనుకోవాల్సిన ఒకే ఒక స్విచ్ బోర్డ్ అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. చాలా హ్యాపీగా మీరు ఈ నెలంతా కూడా ఉండగలుగుతారు. ఇంకా ఆ ఒక్క స్విచ్ బోర్డ్ వల్లే మనకి ఎమోషన్స్ తగ్గుతాయి. చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. మనీ పరంగా ఎందుకు 1వ తేదీన అనుకోమంటున్నాము అని అంటే, టెన్షన్స్ అండి, భయంకరమైన టెన్షన్స్ అనేవి ఉంటాయి. 1వ తారీఖు వస్తే చాలు, వీళ్ళకి అమౌంట్ కట్టాలి, రెంట్ పే చేయాలి, మనకి ప్రొవిజన్స్ కొనుక్కోవాలి, దానికి కట్టాలి, కరెంట్ బిల్ అని, అదని ఇదని టెన్షన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ ఏమీ లేకుండా మైండ్ అనేది చాలా రిలాక్స్గా, నాకు మనీ అనేది ఇంకా వస్తుంది, నేను ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయగలను అన్న ఒక నమ్మకాన్ని తీసుకురాగలిగే శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి. ఈ స్విచ్ బోర్డ్ని ఎందుకు అనుకోవాలి అనేది కూడా తెలియజేస్తాను. అసలు స్విచ్ బోర్డ్ అంటే ఏంటి? నిజంగా అండి, ఫారెన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పూజలు పరిహారాలు చేయడానికి కుదరదు కాబట్టి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళండి. టైం దొరికినప్పుడల్లా కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది కనిపించడం వల్ల ఇవి అంత ఫేమస్ అయ్యాయండి. ఇప్పుడు చాలామంది ఎక్కడ చూసినా కూడా మేనిఫెస్టేషన్ అంటున్నారు, స్విచ్ బోర్డ్స్ అంటున్నారు, ఏంజల్ నెంబర్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రపంచానికి మనం చాలా దగ్గరగా అవ్వటానికి మాత్రమే మనం ఉపయోగించగలిగే శక్తివంతమైన విషయాలండి. అలాంటి దానిలో ఇప్పుడు చూపించబోయే స్విచ్ బోర్డ్ అండి ర్యాబిట్. మీరు ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ర్యాబిట్. అసలు ర్యాబిట్ అంటే ఎందుకు అనుకోవాలి? అది ఒక స్విచ్ బోర్డా? ఆ స్విచ్ బోర్డ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఒక చిన్న కథ తెలియజేస్తారండి. ర్యాబిట్ని చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనకి దాన్ని చూడంగానే చాలా వరకు కూడా అసలు ఎలాంటి వాళ్ళైనా సరే నవ్వొస్తుందండి. ముందు మనకి ఎంత కష్టంలో ఉన్నా కూడా ఒక క్యూట్గా చక్కగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోయి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ర్యాబిట్కి కూడా ఒక కథ అనేది ఉందండి. అందుకోసమే ఇంకప్పటి నుంచి కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది ఫేమస్ అయిందనమాట. ర్యాబిట్ అనే స్విచ్ బోర్డ్ అనేది ఫేమస్ అయిందనమాట. ఇంకా అసలు కథ ఏంటి అని అంటే, మనకి చందమామ ఉన్నారు కదండి. ఆకాశంలో ఉన్న చందమామ ఏం చేశారు అని అంటే, ఒకసారి మారు వేషంలో భూలోకానికి రావడం అనేది జరిగిందండి. అది కూడా భిక్షగాడి రూపంలో భూలోకానికి రావడం అనేది జరిగింది. అలాంటి సమయంలో ఎందుకోసం భూలోకానికి అని అంటే, అడవిలో ఉన్న అనిమల్స్ అన్నీ కూడా నిజంగా ఒక కరుణ దయ అనేది అనిమల్స్కి ఉంటాయా, ఉంటే కనుక ఎలా ఉంటాయి అని చెప్పి పరీక్షించడానికని చందమామ మారువేషంలో వచ్చింది అని ఒక కథ అనేది మనకు ఉందండి.
అప్పుడు అలా మారువేషంలో వచ్చిన భిక్షగాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నక్క దగ్గరికి వెళ్తాడండి. నక్క దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది ఏమైనా పెట్టు అని అంటే నక్క ఏం చేస్తుంది అని అంటే అక్కడ నీళ్ళల్లో ఉండ చేపల్ని పట్టి ఆ భిక్షగాడికి దానంగా ఇవ్వడం అనేది జరిగిందండి. అంటే కొంచెమైనా సరే కరుణా దయ అనేది ఉన్నాయి అని చెప్పి ఆ నక్కని చూసిన తర్వాత చందమామ అని తెలుసుకున్నారు. ఇంకా అలాగే కోతి దగ్గరికి వెళ్ళారండి. ఆయన కోతి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టు అని చెప్పి అడిగినప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పండ్లు ఉంటాయి కదా, ఆ పండ్లను కోసి అతనికి దానంగా ఇవ్వడం అనేది జరిగింది. చాలా హ్యాపీగా వెళ్తూ ఉన్నాడు ఆయన. వెళ్తూ ఉన్నప్పుడు ఈ ర్యాబిట్ని చూడడం అనేది జరిగిందండి. ర్యాబిట్ దగ్గరికి కూడా వెళ్ళి అడిగారనమాట. ర్యాబిట్ దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది ఏమైనా ఇస్తావా అని అన్నప్పుడు ర్యాబిట్ దగ్గర తన దగ్గర అక్కడ గడ్డి పరకలు తప్ప తనకి ఇవ్వడానికి ఏమీ లేదని చాలా బాధపడిందండి. తనని అడిగితే తను ఇవ్వకుండా ఉండకూడదు అనేది తన మనస్తత్వం అన్నమాట. అది ఎలా నిరూపించింది అని అంటే అక్కడ పక్కన ఒక మంట అనేది వెలుగుతూ ఉందండి. ఆ అడవిలో మంట అనేది వెలుగుతూ ఉంది. అక్కడ అడవి మనుషులు ఎవరో వేసిన ఆ మంట అనేది వెలుగుతుంది. ఆ మంటలోకి వెళ్ళి వెంటనే దూకేసిందండి. దూకేసి ఒక వెలుగులాగా కనిపించి, అయ్యా మీరు నన్ను దానం చేయమన్నారు, నేను ఏమి దానం చేయలేకపోయాను, ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా మాంసాన్ని మీరు ఆహారంగా తీసుకోండి అని చెప్పి తనకి చూడండి ఫ్రెండ్స్, తనని అడిగితే తనకి ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందంట ర్యాబిట్. అంత దయాగుణం కలిగిన ఒక జంతువు అనమాట ర్యాబిట్. అలాంటి సమయంలో అండి చంద్రుడు ఇంకా తన దయాగుణాన్ని మెచ్చుకొని ర్యాబిట్ దయాగుణాన్ని మెచ్చుకొని తనతో పాటు పైకి తీసుకువెళ్ళాడండి. చందమామలో మీరు ఇప్పుడు కూడా చూస్తేనండి, మనకి ఇప్పుడు కథల్లో కూడా రాసున్నాయి, చందమామలో చూస్తే ర్యాబిట్ లాగా 2 చెవులు పైకి ఎత్తినట్టుగా కనిపించి తన వెనకాల బాడీ అంతగా వెనక్కి ఉన్నట్టుగా ఆ తోకతో సహా మనకి కనిపిస్తుందంటండి చందమామలో. అందువల్ల అంత దయాగుణం కలిగిన కుందేలుని మీరు 1వ తారీఖు రోజున మీకు మనీ గురించి కానివ్వండి, మీకు ఎలాంటి ఒక హ్యాపీనెస్ కావాలి అని అనుకున్నా కానివ్వండి, మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఏదైతే అడగాలని అనుకుంటున్నారో, 3 సార్లు ఆ చందమామ ఇచ్చిన వరం అన్నమాట కుందేలుకి. నిజంగా ఎవరైతే కనుక ర్యాబిట్ అనే ఒక స్విచ్ వర్డ్ని ఇలాగ అంటే ర్యాబిట్ని పిలుస్తారో వాళ్ళ కోరిక అనేది ఖచ్చితంగా ఆ ర్యాబిట్ ఖచ్చితంగా తీరుస్తుంది అనే ఒక నమ్మకంతో పిలవడం అనేది మొదలుపెట్టారంటండి ఇంకప్పటి నుంచి. అందువల్ల మీరు కూడా ఉదయాన్నే లేవగానే చక్కగా మీ అరచేతులు చూస్తూ హ్యాపీగా ఒక్కసారి కుందేళ్ళని మనసులో తలుచుకొని మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, శాలరీ లేట్ అవుతుందా, లేదంటే ఇంక్రిమెంట్ కావాలా, ఇంకేదైనా ఆశపడుతున్నారా, అవన్నీ కూడా మీరు ఏదైనా కూడా మీరు అడగచ్చండి. అడిగితే కనుక ఖచ్చితంగా మీకు రావడం అనేది జరుగుతుంది. అలాంటి కుందేలు నేమ్ని ర్యాబిట్ అని 3 సార్లుగా కలిపినట్టుగా అనుకోవాలండి. ఇంకా కూడా మీరు రాయాలి అని అనుకుంటే కనుక ఒక ర్యాబిట్ తర్వాత స్పేస్, మళ్ళీ ఇంకొక ర్యాబిట్ తర్వాత స్పేస్ అని, తర్వాత ర్యాబిట్ అని, ఇట్లాగా 3 ర్యాబిట్లు కూడా కలిపి మీరు ఒక బుక్లో కూడా రాసుకుంటే కనుక ఇంకా కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది.